గుజరాత్ టైటన్స్ వన్స్ అగైన్ వాళ్ళ కన్సిస్టెంట్ రన్ కంటిన్యూ చేస్తూ కేకేఆర్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కన్విన్సింగ్గా ఓడిచ్చేశారు. ఇవాళ సాయంత్రం లక్నో సూపర్ జైంట్స్ ఎకానా స్టేడియంలో ఆడబోతున్నారు స్ట్రాంగ్ ఢిల్లీ క్యాపిటల్స్తో. అండ్ అదే కాదు, సగం టోర్నమెంట్ అయిపోయింది కదా ఐపీఎల్. మరి 4 టాప్ టీమ్స్ క్వాలిఫికేషన్స్కి ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఇది కూడా మాట్లాడాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. సగం టోర్నమెంట్ అయిపోయింది ఐపీఎల్. ఇప్పుడు బహుశా అందరికీ అంచనా వచ్చేసింది ఆ టాప్ 4 టీమ్స్ ఎవరు ఉండొచ్చు అని చెప్పేసి. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రాబబిలిటీ ఎవరికి ఉంది ఎక్కువ ఆ టాప్ 4 ప్లేసెస్లో చేరటానికి, వెరీ ఇంపార్టెంట్ అది. దాని గురించి మాట్లాడాలి. ప్లస్ నిన్న గుజరాత్ టైటన్స్ ఎలా గెలిచారు కేకేఆర్ మీద, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో ఇవాళ ఇంపార్టెంట్ గేమ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎల్ఎస్జీ. అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్, మీ అందరికి ఒక జెంటిల్ రిమైండర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రతిరోజు 8 AM కల్లా మీ ముందు ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి వీడియో మీ దాకా చేరాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చాలా బటన్ అయితే నొక్కేసేయండి. సగం ఐపీఎల్ టోర్నమెంట్ అయిపోయింది. బహుశా అందరికీ వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ టీమ్స్ ఉన్నాయి మైండ్లో. ఇప్పుడు ఆ ప్లే ఆఫ్స్కి ఎవరు వెళ్ళబోతున్నారో, ఇక్కడ నుంచి ముందు కండిషన్స్, గేమ్ ప్లాన్స్, ప్లేయర్ ఫామ్స్, ముందు ఎవరితో ఆడబోతున్నారు అందరికీ తెలుసు. సో అందరికీ ఫేవరెట్స్ ఉంటే అలానే ఐఎమ్ ఆల్సో పికింగ్ మై టాప్ 4 టీమ్స్ టు క్వాలిఫై. సగం టోర్నమెంట్ అయిపోయింది కాబట్టి నాకైతే కొంచెం ఐడియా వచ్చింది. మరి మీ టాప్ 4 టీమ్స్ ఏంటో కింద కమెంట్ చేయండి. లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ నేను నా టాప్ 4 చెప్తాను. బిఫోర్ దట్ మీరు స్క్రీన్ మీద చూస్తుంది పాయింట్స్ టేబుల్. ఓకే, ఐపీఎల్లో జనరలీ మీరు ఆ టాప్ 4లో క్వాలిఫై అవ్వాలంటే ప్లే ఆఫ్స్లో మినిమం నెంబర్ ఆఫ్ గేమ్స్ గెలవాల్సింది 7 గెలిచిన తర్వాత కూడా కన్ఫర్మేషన్ లేదు, రన్ కోషెంట్ వస్తుంది ప్లేలో. కానీ 8 గెలిచారా దాదాపు క్వాలిఫై అయినట్టే. సో అది అంచనా ఒక ట్రేడ్ మార్క్ కింద పెట్టుకొని చూస్తే ఇక్కడ గుజరాత్ టైటన్స్ ఆల్రెడీ ఒక కాలు వేసేసారు ప్లే ఆఫ్స్లోకి. ఎందుకంటే ఆడిన 8 మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలిచారు. సో ఇక్కడ నుంచి వాళ్ళు 1 గెలిచినా క్వాలిఫై అవుతారు, 2 గెలిస్తే కన్ఫర్మ్ అనుకోండి. సో గుజరాత్ టైటన్స్ ఈజ్ లుకింగ్ అవుట్ స్టాండింగ్, టిక్ పెట్టేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్. చాలా మంచి క్రికెట్ ఆడుతున్నారు, బ్రిలియంట్ లీడర్షిప్, మ్యాచ్లన్నీ గెలుస్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు ఓడిపోయింది 2. సో వాళ్ళు ఆల్రెడీ 5 గెలిచారు. వాళ్ళకి 3 గెలిస్తే కన్ఫామ్, 2 గెలిస్తే వాళ్ళు కూడా ఒక కాల్ ప్లే ఆఫ్స్లో పెట్టినట్టే. కానీ ద వే దే ఆర్ ప్లేయింగ్, ద బ్రాండ్ ఆఫ్ క్రికెట్, డెఫినెట్లీ నెంబర్ 2 నాకు ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ నెంబర్ 3, ఇక్కడ చాలామంది ఆర్గ్యూ చేయొచ్చు, చాలామందికి డిఫరెంట్ ఫేవరెట్ టీమ్స్ ఉంటాయి. అయితే నాకు మాత్రం నెంబర్ 3 ఇక్కడ ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ వితౌట్ ఏ డౌట్. ద బ్రాండ్ ఆఫ్ క్రికెట్ దే ఆర్ ప్లేయింగ్. ఈవెన్ దో హోమ్ మ్యాచెస్ ఓడిపోతున్నా, బయట మ్యాచెస్ గెలుస్తున్నారు. చూడండి, ఆ ట్రెండ్ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. హోమ్ గేమ్స్ వాళ్ళకి ఐడియా వచ్చేసిందా, వాళ్ళ మ్యాచెస్ గెలవచ్చు. ప్లస్ ఐఎమ్ పికింగ్ ఆర్సీబీ ఎందుకంటే లాస్ట్లో కొన్ని వీక్ టీమ్స్తో ఆడుతున్నారు వాళ్ళు, అంటే అంత మంచి ఫామ్లో లేని టీమ్స్తో ఆడుతున్నారు వాళ్ళు హోమ్ గేమ్స్. అది వాళ్ళకి అడ్వాంటేజ్ కింద మారచ్చు. అండ్ ప్లస్ అవే మ్యాచెస్ ఎటు గెలుస్తున్నారు. ప్లస్ ఆర్సీబీ కూడా ఆల్రెడీ 5 గెలిచేశారు. సో వాళ్ళు కూడా గెలవాల్సింది 3 మ్యాచ్లు కన్ఫర్మ్ అవ్వటానికి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి వాళ్ళకి. 7 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలుస్తారా అంటే డెఫినెట్లీ ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ ఆర్సీబీ అండ్ దే విల్ క్వాలిఫై అట్ నెంబర్ 3 అనిపిస్తుంది. అండ్ నెంబర్ 4th టీమ్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్. చాలా టీమ్స్ ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, ఎల్ఎస్జీ, ఎంఐ, కేకేఆర్ అందరు 8 మ్యాచ్లు ఆడేస్తున్నారు. మిగతా టీమ్స్ గురించి నేను మాట్లాడట్లే, కంటెన్షన్లో ఉన్న టీమ్స్ గురించి చెప్తున్నా. ఈ టీమ్స్లో పంజాబ్కి ఛాన్స్ ఉంది, ఎల్ఎస్జీకి ఛాన్స్ ఉంది, ఎంఐకి ఛాన్స్ ఉంది, కేకేఆర్కి ఛాన్స్ ఉంది. కానీ నా 4th టీం మాత్రం దిస్ ఈస్ ద డార్క్ హార్స్. చాలామంది ఇది ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నారు, నేను కూడా అదే చేస్తున్నా. ఇట్ ఈస్ ముంబై ఇండియన్స్. జనరలీ చాలామంది పంజాబ్ అనొచ్చు, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్ బికాస్ ముంబై ఇండియన్స్ దగ్గర బౌలింగ్ అటాక్ చాలా మంచిగా అయిపోతుంది, బ్యాటింగ్ మంచిగా ఆడుతున్నారు వాళ్ళు. అందరూ అంటే రీగ్రూప్ అయిపోయి స్ట్రాటజీస్ పర్ఫెక్ట్ టైంలో అందరూ పర్ఫెక్ట్ ఫామ్లో వచ్చేసినట్టు అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ రోహిత్ శర్మ, బూమ్రా అందరూ. సో అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్ అట్ నెంబర్ 4. వాళ్ళకు హోమ్ గేమ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఆడే టీమ్స్, కండిషన్స్ ఇవన్నీ పట్టి నేను చెప్తున్నా ముంబై ఇండియన్స్ మైట్ జస్ట్ గెట్ త్రూ దట్ ప్లే ఆఫ్స్. ఈసారి 4th పొజిషన్లోకి వచ్చేయచ్చు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఎన్ని మ్యాచెస్ ఆడేస్తున్నారు? 8 ప్లస్ ఆడాల్సింది 7. 7లోంచి 4 మ్యాచ్లు గెలవాలి, విచ్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఇది నా టాప్ 4 టీమ్స్. సో మీరు అడగచ్చు ఆర్ఆర్, ఎస్ఆర్ఎస్, డీసీకి అసలు ఛాన్సే లేదా అని చెప్పేసి. ఇట్స్ అ జెన్యున్ క్వశ్చన్ అండ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ చాలా కష్టం. ఎస్పెషలీ ఆర్ఆర్కి ఇంకా సిఎస్కేకి అయితే ఏదో ఒక 5% ఛాన్స్ ఉంది. అది కూడా ఏంటి, క్రికెట్లో వీ కెనాట్ రైట్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ మీరు ఎస్ఆర్హెచ్ అనొచ్చు, ఎస్ఆర్హెచ్కి ఇంకో కొంచెం 5% ఎక్కువ ఉంది, ఎందుకంటే ఒక మ్యాచ్ తక్కువ ఆడేస్తున్నారు, 7 మ్యాచెస్. వీళ్ళిద్దరైతే 8 మ్యాచెస్ ఆడేస్తున్నారు. బట్ హ్యావింగ్ సెట్ ఆల్ దీస్ థింగ్స్,
యూ కెన్ నెవర్ రైట్ ఆఫ్. ఆర్సీబీ లాస్ట్ ఇయర్ చూసాం, అన్ని మ్యాచ్లు లాస్ట్లో గెలిచి క్వాలిఫై అయ్యారు. బట్ వెరీ బ్లీక్ ఛాన్స్. టు బీ హానెస్ట్, ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడాలంటే బౌలింగ్ వీక్ ఉంది, మీకు తెలిసింది. సిఎస్కేకి బ్యాటింగ్ వీక్ ఉంది, ఆర్ఆర్కి రెండో వీక్ ఉన్నాయి, సరిగా క్లోజ్ గేమ్స్ ఓడిపోతున్నారు. సో దట్స్ ఇట్ గైస్, దీస్ ఆర్ మై టాప్ 4 టీమ్స్. జీటీ, డీసీ, ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ ఆర్ మై టాప్ 4 టీమ్స్. మరి మీ టాప్ 4 టీమ్స్ ఏంటి రైట్ నౌ? ఇప్పుడున్న సిచ్యువేషన్ కమెంట్ చేయండి, నేను ఐ విల్ వాచ్ ఇట్ అండ్ అన్ని ప్రతి ఒక్క కమెంట్ రీడ్ చేస్తాను. కేకేఆర్ నిన్న అయితే వాజ్ నాట్ తయార్ ఎట్ ఆల్. అస్సలు ఏ టైంలో అసలు వాళ్ళు మ్యాచ్ గెలుస్తున్నట్టే అనపడలే. టాస్ గెలిచారు, వాళ్ళకి ఏం కావాలి అది కూడా దొరికింది. అజింక్య రాణే వాజ్ హ్యాపీ టు బ్యాట్ సెకండ్, విచ్ యాక్చువల్లీ వాజ్ అ రైట్ డిసిషన్. కానీ గుజరాత్ టైటన్స్ వాళ్ళని అసలు వన్ సైడ్ మ్యాచ్ చేస్తారు, ఈజీగా ఆడారు. స్టార్టింగ్ ఆఫ్ విత్ దర్ ఓపెనర్స్ అసలు ఏమైనా బ్యాటింగ్. సాయి సుదర్శన్ టేక్ ఎ బౌ, వన్స్ అగైన్ రన్స్. అంటే ఈజీగా యాక్చువల్లీ తను గిల్ ఇంకా వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తను అవుట్ షైన్ చేస్తాడు. అంత మంచి స్ట్రోక్స్ ఆడాడు, అలాంగ్ ద గ్రౌండ్ కొడుతున్నాడు, రిస్క్ లేకుండా బౌండరీలు. చాలా రేర్గా చూస్తాం. చూడండి, దిస్ మైట్ బి ఎ బ్రేక్ త్రూ సీజన్ ఫర్ సాయి సుదర్శన్. అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సెలెక్టర్స్ విల్ బి వాచింగ్, ఈజ్ నాట్ ఫార్ బిహైండ్. యూ నెవర్ నో, T20 ఫార్మాట్లో ఆర్ వన్ డే ఫార్మాట్లో తను ఓపెన్ కూడా చేయొచ్చు ఫ్యూచర్లో. అలా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ కమింగ్ టు గిల్, చాలా మంచిగా ఆడాడు. ఎందుకంటే అవతల పక్క ముగ్గురు మిస్టరీ స్పిన్నర్స్, ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్, మోయిన్ అలీ క్వాలిటీ స్పిన్నర్స్ని స్లైట్లీ టర్నింగ్ పిచ్లు ఎట్లయితే హ్యాండిల్ చేశాడు కదా, చాలా నచ్చింది. బ్రిలియంట్ 90 కొట్టాడు. అన్ఫార్చునేట్ టు మిస్ దట్ 100. అండ్ అగైన్ జాస్ బట్లర్ గేర్లు చేంజ్ చేశాడు రాగానే. జనరలీ బట్లర్ స్లో ఆడతాడు అండ్ ఫాస్ట్ ఆడాడు. ఫస్ట్ అన్ఆర్థడాక్స్ షాట్స్ ఆడి మొత్తానికి 23 బాల్స్లో 41, 178 స్ట్రైక్ రేట్. కానీ గిల్ మాత్రం 90 కొట్టాడు. యాజ్ ఎ టోల్డ్ యూ ఎర్లియర్ 3 సిక్స్లు 10 బౌండరీలు, దాంతో 198కి చేరుకున్నారు. బౌలర్స్ గురించి చెప్పేది ఏం లేదు, ఎందుకంటే అందరు ఎవ్రీ వన్ వెంట్ ఫర్ రన్స్ అండ్ ఎక్కువ వికెట్స్ కూడా ఎవరు తీసుకోలేదు. సో నో నీడ్ టు మెన్షన్ ఎనీ వన్. కానీ ఇక్కడికి వచ్చేసి నాకు ఇక్కడ కేకేఆర్ బ్యాటింగ్లో ప్రాబ్లం ఏంటంటే వన్స్ అగైన్ వీళ్ళే ఓపెనర్స్ ఫ్లాప్ అయ్యారు. ఈసారి ఓపెనర్స్ చేంజ్ కూడా చేశారు. గుర్బాజ్ని తీసుకొచ్చారు క్వింటన్ డికాక్ ప్లేస్లో, పనిచేయలే. సిరాజ్ మీద వచ్చి మళ్ళీ పవర్ ప్లేలో వికెట్ అందించాడు. ఆ బాల్ పడి లోపల కట్ అయింది. నరేన్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేదు, 17 కొట్టాడు. ఎవడో ఒక 6 2 బౌండరీలు కొట్టాడు. అజింక్య రాణే ఈజ్ వన్ బ్యాటర్, లోన్ ఫైటర్. చూడండి, మొత్తం టోర్నమెంట్లో దీని ఒక్కడే కేకేఆర్ లైనప్లో కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. ఇక్కడ కూడా 138 స్ట్రైక్ రేట్తో 50 కొట్టాడు, మంచి టైమింగ్తో. కానీ ప్రాబ్లం ఏమైందంటే కేకేఆర్ నాకు ఎందుకు అనిపించింది ఒక సెట్ గేమ్ ప్లాన్తో వచ్చారు. ఏంటి, మ్యాచ్ని లాస్ట్ దాకా తీసుకెళ్దాము, అక్కడ గెలిపిస్తాం మ్యాచ్, ఎందుకంటే చిన్న గ్రౌండ్, సైడ్ బౌండరీస్, బ్యాటింగ్ వికెట్ మంచిగానే ఉంది, డీసెంట్ పిచ్ అని చెప్పేసి రివర్స్ కొట్టింది ఆ గేమ్ ప్లాన్. వెంకటేష్ గారు చూడండి, 19 బాల్స్ ఆడి 14, 73 స్ట్రైక్ రేట్, ఒక్క బౌండరీ లేదు, ఒక 6 లేదు. అసలు ఫుల్ స్ట్రగుల్ అయ్యాడు. అక్కడ మొమెంటం మొత్తం పోయి రహానే మీద ప్రెజర్ పెరిగిపోయి తర్వాత తను కూడా అవుట్ అయిపోయాడు. అక్కడ రిక్వైర్డ్ రన్ రేట్ 12, 13, 14, 15, 16, లాస్ట్లో 20కి వెళ్ళిపోయింది. రింకు సింగ్ రసెల్ ఆడుతున్నప్పుడు కూడా అంత పెద్ద హిటర్స్ అయినా టార్గెట్ వాజ్ టూ హై. అసలు రసెల్కి అయితే బాల్ బ్యాట్కి తగలే, అసలు బ్యాట్ తీసుకొచ్చాడా లేదా అనిపించింది. అసలు ఒక ఓవర్ రషీద్ ఖాన్ వేస్తుంటే ఒక్క బాల్ కూడా బ్యాట్కి తగలే, లాస్ట్ బాల్ అవుటాడు ఆ ఓవర్లో. సో దట్స్ అబౌట్ దిస్ గేమ్. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కేకేఆర్ ఫ్యాన్స్కి ఇది. దట్ కైండ్ ఆఫ్ ఎ గేమ్. లాస్ట్ 2 మ్యాచెస్ అయితే అసలు రియల్లీ గేమ్స్ టు ఫర్గెట్. 111 చేజ్ చేయలేపారు. ఇక్కడ అగైన్ హోమ్ గేమ్ ఓడిపోయారు. కేకేఆర్ సడన్గా మంచిగా ఆడుతూ ధన్నమని కింద పడిపోయారు. కంప్లీట్లీ లో ఇన్ కాన్ఫిడెన్స్. ఎనీవేస్, దట్ వాస్ ద గేమ్. గుజరాత్ టైటన్స్ వన్స్ అగైన్ కన్సిస్టెన్సీ. హ్యాట్స్ ఆఫ్ టు దర్ క్యాప్టెన్, దర్ ఓపెనర్స్, బట్లర్, కోచ్, బౌలర్స్. ఇండియన్ బౌలింగ్ యూనిట్ ఎట్లయితే వేస్తున్నారు కన్సిస్టెంట్గా వికెట్స్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ అగైన్ మెన్షన్, చాలా మంచిగా వేస్తున్నాడు. రషీద్ ఖాన్ కూడా ఫామ్లో వచ్చేస్తున్నాడు. సాయి కిషోర్ బ్రిలియంట్ బౌలింగ్ వేస్తున్నాడు. మిడిల్ ఓవర్స్లో ధైర్యంగా వికెట్స్ తీసుకుంటున్నాడు, బిగ్ హిటర్స్తో కూడా అంత సరిగ్గా ఉండి దాంతో 39 రన్స్తో గెలిచారు ఈ మ్యాచ్. కాబట్టి గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్గా టేబుల్లో నెంబర్ 1 అవుట్ స్టాండింగ్ క్రికెట్ ఆడుతున్నారు. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ గేమ్. మనం ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇంపార్టెంట్ మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతున్నారు కదా, మరి వీళ్ళు ఎట్లా ఆడబోతున్నారు, ఇక్కడ ఎల్ఎస్జీతో ఆడబోతున్నారు ఈ మ్యాచ్. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బాట్ యు బై spoda.ai. ఇవాళ రాత్రి మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరూ మ్యాచ్ మీకు గుర్తుంటే ఆల్రెడీ ఐపీఎల్ స్టార్టింగ్లో ఆడారు. ఆశుతోష్ శర్మ లాస్ట్ ఓవర్లో ఆ మ్యాచ్ గెలిపిస్తాము, అండ్ ఈవెన్ విప్రాజ్ కూడా పర్ఫార్మెన్స్ చేశాడు. సో ఇట్స్ ఎ రివెంజ్ వీక్, రివెంజ్ ఫిక్చర్ చూస్తున్నాము. ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ క్లోజ్ ఎన్కౌంటర్. ఎనీవేస్, వెన్యూ గురించి మాట్లాడాలంటే ఇందాక చెప్పినట్టు ఎకానా స్టేడియంలో ఆడుతున్నారు. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు దాకా 2025లో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీకు నెంబర్ చెప్పాలంటే 180. రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ 2 పిచ్ ఉంది. ఇక్కడ టాస్ గెలిస్తే క్యాప్టెన్ సెకండ్ బ్యాటింగే చేస్తారు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా రావచ్చు. డజంట్ మ్యాటర్ బ్లాక్ ఆర్ రెడ్, సెకండ్ బ్యాటింగే చేస్తారు ఇక్కడ, ఎందుకంటే పిచ్లో డీసెంట్ బౌన్స్ కూడా ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు ద ప్రాబబుల్ ప్లేయింగ్ 12.
ఇక్కడ ఫస్ట్ ఎల్ఏజీ చూస్తున్నాము. రవి బిష్ణో ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. అండ్ నేను డైరెక్ట్గా ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ చెప్తున్నా ఈ టీంలో. అండ్ ఐ విల్ డెఫినెట్లీ గో ఫర్ నిక్లెస్ పూరన్ ఈ గ్రౌండ్లో. హోమ్ గ్రౌండ్లో నిక్లెస్ పూరన్కి పర్ఫెక్ట్గా తెలిసి ఎట్లా ఆడాలో. అండ్ ఆల్సో మిచెల్ మార్ష్ రన్స్ కొట్టలే కాబట్టి లాస్ట్ మ్యాచ్ ఐఎమ్ గోయింగ్ విత్ మిచెల్. లా ఆఫ్ యావరేజ్ ప్రకారం తన పర్ఫార్మెన్స్ చేయొచ్చేమో. సో వీళ్ళిద్దరు వైపు వెళ్తున్న బ్యాటింగ్లో. అండ్ బౌలింగ్లో వచ్చేస్తే దిగ్వేష్ రాతి వన్స్ అగైన్. ఈ పిచ్లో టర్న్ కాస్త ఉంటుంది, బాల్ హోల్డ్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ విత్ హిమ్. అండ్ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వైపు వచ్చేస్తే ప్రాబుల్ 12 చూస్తున్న స్క్రీన్ మీద సమీర్ రిజ్వీ రావచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. అండ్ ఆల్సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ హౌ కెన్ ఐ ఫర్గెట్ కేఎల్ రాహుల్. ఎస్పెషల్లీ ఎల్ఎస్జీతో ఆడుతున్నప్పుడు కేఎల్ రాహుల్ని మర్చిపోలేము. చూద్దాం మరి ఈసారి సెలబ్రేషన్ ఏముంటుందో. ఒకవేళ మంచి స్కోర్ కొడుతాను. ఆల్రెడీ ఆర్సీబీ గ్రౌండ్లో చూసాం ఏం చేశాడు. అండ్ ఐ విల్ గో విత్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. ఐ థింక్ హీ మైట్ డూ రియలీ వెల్. అంతే ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. గేమ్ ప్లాన్స్ వస్తే చూడండి, ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో మంచిగా ఆడుతున్నారు. వాళ్ళు కూడా దే నో హౌ టు విన్ మ్యాచెస్, క్లోజ్ గేమ్స్ గెలుస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ కూడా అట్లనే క్లోజ్ గేమ్ గెలిచారు. వీళ్ళ టాప్ 3 ఈజ్ హెవీ అనమాట. వీళ్ళు బాగా రన్స్ కొడుతున్నారు. దాని తర్వాత వీళ్ళు బ్యాటింగ్ అటు ఇటు అవుతుంది. అదొక పెద్ద ప్రాబ్లం వీళ్ళకి. ఎక్సెప్ట్ సమద్ కింద పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, కానీ మిడిల్ ఆర్డర్లో వీళ్ళకి హోల్ ఉంది. సో టాప్ 3 బ్యాటర్సే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మంచి కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, మిచెల్ స్టార్క్ వీళ్ళు కానీ వికెట్స్ తీసారా ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ కూడా గెలవచ్చు. అండ్ ఇక్కడ వైపు వస్తే బ్యాటింగ్ అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్ వీళ్ళిద్దరు. ఎందుకో కరుణ్ నాయర్ కూడా మంచి రన్స్ కొడతాడు అనిపిస్తుంది ఈ మ్యాచ్. హీజ్ ఆల్సో షోయింగ్ సమ్ గుడ్ టచ్. లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడుతూ అవుట్ అయిపోయాడు. అగైన్ యాజ్ చేసాడు కేఎల్ రాహుల్ మంచి ఫామ్ ఉన్నాడు. అక్షర్ పటేల్ స్టబ్ స్లైట్లీ. వీళ్ళ బ్యాటింగ్ ఈజ్ డెప్త్ కూడా మంచిగా ఉంది. ఇన్ఫార్మ్ ప్లేయర్స్ ఉన్నారు. బౌలింగ్ కూడా స్లైట్లీ. ఎందుకంటే వీళ్ళకి దే నో హౌ టు విన్ మ్యాచెస్. ఇంపార్టెంట్ టైమ్స్లో క్లోజ్ గేమ్స్ గెలుస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్, లెడ్ బై అ వెరీ ఇంటెలిజెంట్ క్యాప్టెన్ అక్షర్ పటేల్. సో ఓవరాల్ చూసుకుంటే ఐ థింక్ బోత్ ఆర్ స్ట్రాంగ్ టీమ్స్. హోమ్ గేమ్ ఆడుతున్నా ఐ థింక్ స్లైట్లీ మ్యాన్ టు మ్యాన్ కంపేర్ చేస్తే కొంచెం ఢిల్లీ క్యాపిటల్ స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు ఈ మ్యాచ్. సో ఎనీవేస్ మ్యాచ్ ప్రెడిక్షన్ వైపు వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్ టు విన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మ్యాన్ టు మ్యాన్ కంపేర్ చేస్తే స్లైట్లీ ఫామ్ ప్రకారం, ఈ కండిషన్స్ ప్రకారము వికెట్కే టేకింగ్ బౌలర్స్ ఇటువైపు ఎక్కువ కనిపిస్తున్నారు. అందుకనే ఐఎమ్ పికింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు? ఎవరు గెలుస్తారు కింద కమెంట్ అయితే చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. చాలా మాట్లాడదాం ఈ వీడియోలో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.